కంచికి అయితే చేరుకున్నా. టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి ఒక 900 మీటర్స్ దూరం అయితే ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళాక మీకు రిమైనింగ్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి కాంచీపురం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. నేనేందంటే తిరుపతి నుంచి కాంచీపురం అయితే వెళ్తున్నాను. మనకు తిరుపతి నుండి ఆల్మోస్ట్ 15 మినిట్స్కి ఒక బస్సు అయితే కాంచీపురం అయితే ఉంది. మీకు టికెట్ ప్రైస్ కూడా 120 రూపీస్ ఉంటుంది. 2.5 అవర్ ఇలా జర్నీ అయితే పడుతుంది. మేము మామూలుగా 110 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంది. లేదు మీరు తిరుపతి వచ్చిన వాళ్ళు కొందరు ఏంటంటే డైరెక్ట్ అరుణాచలం వెళ్తారు. అరుణాచలం నుంచి కాంచీపురం కూడా మీకు డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ బస్సెస్ కూడా ఆల్మోస్ట్ మీకు డిస్టెన్సు 110 కిలోమీటర్స్ అలా ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అయితే ఉంది. జర్నీ టైం మాత్రం 4 అవర్స్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు అరుణాచలం నుంచి కాంచీపురం రావాలంటే మీరు అరుణాచలం బస్ స్టాప్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన 422 బస్సు ఉంటుంది. ఆ బస్సు ఎక్కిరనుకో డైరెక్ట్ మీరు కాంచీపురం అయితే రావచ్చు. బస్సెస్ మాత్రం చాలా ఫుల్ ఉంటాయి. నాకు తెలిసి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడైతే కనవలేదు. మరొకటి ఏంటంటే మొత్తం ఎక్కడ చూసినా మీకు తమిళ్లో రాసి ఉంటుంది. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ సైన్ బోర్డులు అయితే ఎక్కడైతే ఉన్నాయి. ఈ విధంగా మీరు కాంచీపురం అయితే చేరుకోండి. మరొకవి ఏంటంటే చెన్నైలో మీకు కోయంబేడు బస్ స్టాప్ నుంచి కానీ మాధవాపురం బస్ స్టాప్ నుంచి కానీ డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టికెట్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 120 రూపీస్ అయితే ఉంది. జర్నీ టైం కూడా 2 to 3 అవర్స్ అయితే పడుతుంది. ఇక తక్కువ బడ్జెట్లో రావాలనుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైను. హైదరాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఐఆర్టీసీలో అయితే చెక్ చేసుకోండి. ఒక 500 రూపీస్ ఇలా టికెట్ ప్రైస్ అయితే ఉంది. లేదు ఇదంతా ఇబ్బంది, టికెట్లు దొరుకుతలేవు అనుకుంటే డైరెక్ట్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైవేట్ బస్సు డైలీ ఒకటైతే ఉన్నది. టికెట్ ప్రైస్ అయితే ఒకసారి చెక్ చేసుకొని టూర్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ప్రస్తుతానికి కాంచీపురం బస్ స్టాప్లో అయితే ఉన్నాను. అయితే ఇక్కడ కాంచీపురంలో చూడవలసిన ప్రదేశాలను ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తూ మనం ముందుకైతే వెళ్దాం. ఇలా కాంచీపురం బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకు వచ్చిరనుకో చౌరస్తా కనబడుతుంది. ఒకసారి చూడండి. ఈ చౌరస్తా నుంచి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. స్ట్రేట్ వెళ్ళిపోతే మీకు కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం. అయితే మనం అమ్మవారిని దర్శనం చేసుకోక ముందే ఉలగలందర్ పెరుమాళ్ టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ని అయితే ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్కు బిఫోరే నేనైతే స్టే చేశాను. ఆ రూమ్కి ఎంత పడ్డది, రూమ్ డీటెయిల్స్ అవన్నీ అయితే క్లియర్గా నెక్స్ట్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం వచ్చేసి మొదటగా ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఉలగలందర్ పెరుమాళ్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. టెంపుల్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి రిమైనింగ్ విశేషాలు అయితే తెలుసుకుందాం పదండి. ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరనే ఉన్నాం. చూడండి, ఇదంతా మీకు ఆలయం యొక్క కోనేరు. ఆలయం వచ్చేసి అక్కడ చూడండి, ఆ ముందు వచ్చేసి కోనేరు అయితే ఉంది. ప్రస్తుతానికి నీరైతే లేవు. ఇది వచ్చేసి మెయిన్ గోపురం. మొత్తం 3 అంతస్తుల్లో ఈ గోపురాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఒకసారిగా మనం ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇలా లోపలికి రాగానే మీకు వచ్చేసి చూడండి, ఒకసారి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ పక్కన వచ్చేసి మరొక ఆలయం కూడా ఉంది. ఇక మన ఎదురుగా ఉంది మెయిన్ ఆలయం. ఈ ఆలయంలో ఏంటంటే విష్ణుమూర్తి వచ్చేసి వామన అవతారంలో మనకు దర్శనం అయితే ఇస్తాడు. ఒకసారి చూడండి ఇక్కడ ఆలయం. ఈ ఆలయానికి ఏంటంటే చాలా చరిత్ర అయితే ఉంది. 108 దివ్య దేశాల్లో ఒకటిగా అయితే చెప్పడం జరుగుతుంది ఈ ఆలయం. ఈ ఆలయం కూడా మీకు సుమారు 6-7 ఆ శతాబ్దాల కాలంలో అయితే నిర్మించిన ఆలయం. ప్రధానమైన గోపురం అక్కడ కనబడుతుంది చూడండి. ఆ గోపురం నుంచే మనం అయితే ఇటు వచ్చేసాం. మొత్తం రాతితోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఒకసారి ఇలా చుట్టూ అయితే తిరిగేసి మళ్ళీ ప్రధానమైన గర్భగుడి దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్తూ ఉంటే చూడండి మొత్తం ఈ నిర్మాణ శైలి ఎలా కనబడుతుందో. స్టార్టింగ్లో ఈ ఆలయాన్ని పల్లవ రాజులు ఎలా అయితే నిర్మించారట, తర్వాత విజయనగర రాజులు, చోళ రాజులు ఎంతోమంది అయితే ఈ ఆలయ నిర్మాణంలో అయితే తోడ్పడ్డారు. ఈ నిర్మాణ శైలి చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఒకసారి ఈ ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసుకుంటూ ఇక ముందుకైతే వెళ్తున్నాం. ఆ వెళ్తూ ఉంటే చూడండి మనకు చాలా చిన్న చిన్న ఆలయాలు అయితే కనబడుతున్నాయి. ఈ ఆలయాల్లో ఉన్న స్వామి వాళ్ళందరినీ దర్శనం చేసుకుంటూ ఈ ఆలయ నిర్మాణాలను మొత్తం చూసుకుంటూ మనం ఇక ప్రధానమైన ఆలయం లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ ఉన్న ఇక స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి. ఇక దర్శనం చేసుకున్నాక ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 100 మీటర్స్ దూరంలోనే మీకు కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి మనం రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి మొత్తం ఈ రాజగోపురం మనకు 5 అంతస్తులు అయితే నిర్మించడం జరిగింది. ఒకసారి ఆ రాజగోపుర నిర్మాణ శైలిని కూడా చూడండి. అద్భుతమైన నిర్మాణాలు అయితే ఆ రాజగోపురం పైన అయితే కనబడుతున్నాయి చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఇక ప్రధానమైన మనకు మహద్వారం అయితే కనబడుతుంది చూడండి. ఒకవేళ మీరు వస్తే ఇక్కడ నుంచి కూడా ఇటైతే రావచ్చు. చెప్పులు ఇట్లా అవి ఉన్నాయనుకో ఇక్కడైతే పెట్టేసుకోవాలి. అన్నీ వచ్చేసి ఫ్రీగానే. ఇదంతా మీకు ఆలయం ముందు భాగం ఉన్న ప్రాంతం. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ప్రధానమైన గోపురం నుంచి ఆలయం లోపలికి అయితే ప్రవేశిస్తున్నాము. ఇలా మీకు లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి
ఇటు చూడండి రాజగోపురం కనబడుతుంది చూడండి ఒకసారి. ఇదంతా ఆలయ పరిసరాలు. సపరేట్ టికెట్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు దర్శనం చేసుకోవాలంటే మాత్రం మార్నింగ్ 6 o'clock వచ్చేసారనుకో దర్శనం అనేది ఒక 1/2 hourలో అయిపోతుంది. లేదా 11కు ఇలా వస్తే టైం అయితే కొంచెం పడుతుంది. ఇప్పుడు మనం ఆలయం యొక్క రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసింది చూడండి. ఆ రాజగోపురం ముందున్న ధ్వజస్తంభాన్ని అయితే చూడండి మొత్తం బంగారుతో పూత పూసినట్టు మీకైతే కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి కొందరు దీపాలు అయితే ముట్టిస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు అమ్మవారి వాహనమైన సింహం అయితే కనబడుతుంది చూడండి. మొత్తం బంగారంతో నిర్మించినట్టే ఇక్కడ సింహం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ ఉన్న ఈ సింహాన్ని ఇలా దర్శనం చేసుకున్నాక ఎగ్జాక్ట్లీ ఈ సింహానికి ఆపోజిట్లోనే మీకు ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి చూస్తే గర్భగుడిలో ఉన్న అమ్మవారి అయితే మనకు డైరెక్ట్ కనబడుతుంది. ఒకసారి చూడండి సింహం ఎలా ఉందో. ఇక్కడ రంధ్రం కనబడుతుంది చూడండి. ఆ రంధ్రంలో నుంచి అయితే మనం దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్ కూడా పెద్ద పెద్ద మండపాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక మండపం అయితే ఉంది. ఇప్పుడు మనం వచ్చిన ప్రాంతం అది. అక్కడి నుంచి ఇటైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ ఆలయాన్ని మాత్రం మొదట్లో మీకు పల్లవరాజులు నిర్మించినప్పటికీ 7వ శతాబ్దం 6వ శతాబ్దం తర్వాత ఈ ఆలయాన్ని చోళరాజులు విజయనగర రాజులు అందరూ ఈ ఆలయ నిర్మాణంలో మాత్రం తోడ్పడడం అయితే జరిగింది. ఒకవేళ మనం దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి ఫ్రీ దర్శనం. దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేది ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేము. ఎందుకంటే ఒకరోజు రష్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క రోజు వచ్చేసి రష్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఆలయం బ్యాక్ సైడ్ ఉన్న కోనేరు దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చాము చూడండి. ఒకసారి చూడండి ఇక్కడ కోనేరు ఎలా కనబడుతుందో. చాలా అద్భుతమైన నిర్మాణ శైలిలో ఈ కోనేరును అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితమే నిర్మించడం జరిగింది. ఇప్పటికీ చూడండి ఎంత చక్కగా ఈ కోనేరు అయితే కనబడుతుందో. ఒకసారి చూడండి ఈ ఆలయము ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలు మొత్తం ఏ విధంగా కనబడుతున్నాయో చూడండి. ప్రధానమైన ఆలయం గర్భగుడి ఎక్కడ కనబడుతుంది చూడండి. ఆకాశంలో మేఘాలు కూడా చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. మరొక రాజగోపురం వచ్చేసి అటు సైడ్ అయితే కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి మనం ఆ ముందు భాగానికి అయితే మళ్ళీ వెళ్దాం. ఎందుకంటే అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి చుట్టూ తిరుగుతూ ఇక్కడ ఉన్న ప్రాంతాలను చూస్తూ మనం చిన్న చిన్న ఆలయాలు కొన్ని ఉన్నాయి అవి దర్శనం చేసుకుంటూ మనం మళ్ళీ ముందు భాగానికి అయితే వెళ్తున్నాం చూడండి. ఎందుకంటే కాంచీపురం అంటేనే ఒక 1000 పైగా ఆలయాలు ఉన్న ప్రాంతం. ఎందుకంటే పల్లవరాజులు ఈ కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొనే పరిపాలించడం అయితే జరిగింది. వాళ్ళ టైంలో ఏంటంటే సుమారు 1000కి పైగా ఆలయాలు ఇక్కడైతే నిర్మించారట. ఇప్పటికి కూడా వందల సంఖ్యలో మనకు ఆలయాలు అయితే కాంచీపురంలో అయితే దర్శనమిస్తూ ఉంటాయి. ఎందుకంటే తమిళనాడు అంటేనే మనకు దేవాలయాలకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే చూడండి మరో గోపురం కనబడుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఆ రాజగోపురం నుంచి మాత్రమే అలో చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చారనుకో ఒక పెద్ద మండపం అయితే కనబడుతుంది చూడండి. ఈ మండపం పైన చూడండి విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన అనేక నిర్మాణాలు అయితే ఇక్కడ కనబడతాయి చూడండి. ఈ మండపం పైన ఆ దేవతామూర్తుల విగ్రహాలు అవన్నీ చూడండి ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఇప్పుడు మనం వచ్చేసి ప్రధానమైన గోపురం దగ్గరికి మళ్ళీ అయితే చేరుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద గోపురాలు ప్రధానమైన రాజగోపురాలు మొత్తం విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారే నిర్మించడం జరిగింది ఎక్కువ శాతం అయితే. మళ్ళీ మనం ప్రధానమైన ఆలయం ముందు భాగానికి అయితే చేరుకున్నాం చూడండి. ఒకవేళ మీరు నైట్ టైంలో ఇలా వచ్చారనుకో, నేను ఏంటంటే ముందు రోజు నైట్ వచ్చాను కదా, ఇక్కడికి వచ్చే వరకు అమ్మవారిని అయితే ఊరేగింపుగా అయితే తీసుకెళ్ళడం జరిగింది. నేను వచ్చినప్పుడు అయితే ఒకసారి చూడండి ఇలా తీసుకెళ్తున్నారో అమ్మవారిని. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని రథం పైన అలంకరిస్తున్న దృశ్యాలను అయితే చాలా చక్కగా అయితే చూడొచ్చు. ఇక్కడ చూసి దర్శనం అయితే చేసుకోండి. ఈ విధంగా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న గోపురం నుంచి మళ్ళీ స్ట్రేట్ వచ్చేసేయండి. స్ట్రేట్ వచ్చిననుకో జస్ట్ ఒక 500 meters దూరంలోనే మీకు మరొక టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ టెంపులే శ్రీ కచబేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ప్రస్తుతానికి ఆ టెంపుల్ ముందు భాగంలో ఉన్నాం చూడండి. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో టెంపుల్. ఎందుకంటే తమిళనాడులో ఉన్న టెంపుల్లలో చాలా రకాల టెంపుల్ అయితే ఉంటాయి. ఆ నిర్మాణ శైలి కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక ప్రధానమైన రాజగోపురం ముందు చూడండి 2 వైపులా 2 ఏనుగులు అయితే మనకు కనబడుతున్నాయి. ఒకసారి చూడండి ఆ రాజగోపురం ఎంత చక్కగా కనబడుతుందో. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్దాం పదండి. చెప్పులు గిట్లా ఏమైనా ఉంటే లెఫ్ట్ సైడ్లో విడిచేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మొత్తం నిర్మాణ శైలి చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారో. వావ్, లోపలికి వెళ్తూ ఉంటే చూడండి ఆ గర్భగుడి ఆలయం మొత్తం ఎంత చక్కగా కనబడుతున్నాయో ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కంచిలో ఉన్న శ్రీ కచబేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము.
ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి స్థల పురాణం కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. టెంపుల్ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం నిర్మించింది. మనం ఏంటంటే ఇక లోపలికి వెళ్తూ ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ మనం రిమైనింగ్ ఆలయాన్ని అయితే చూద్దాం పదండి. ఇక్కడ ఒక ఆలయం ఉంది చూడండి, ఇటు సైడ్ ఒక చిన్న ఆలయం ఉంది, ఇక్కడ ఒక ఆలయం ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు చాలా ఆలయాలు అయితే కనబడుతున్నాయి చూడండి. అన్నీ ఓల్డ్ టెంపుల్స్, సుమారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలు ఇవి మొత్తం. మనమైతే ఇక్కడ వచ్చేసి చెట్టు చూడండి, నవగ్రహాల చెట్టు అయితే కనబడుతుంది. మొత్తం నాగదేవతలు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు చూడండి. వావ్, ఎంత పెద్ద చెట్టు చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం పదండి. అసలు కోనేరు దగ్గరికి వెళ్తుండే చూడండి. వావ్, ఎంత పెద్ద కోనేరు చూడండి. రెండు వైపులా గోపురాలు, మధ్యలో కోనేరు, చాలా సూపర్ కనబడుతుంది. ఒకసారి చూడండి ఈ రైట్ సైడ్ కూడా. ఇప్పుడు ఏంటంటే లోపలికి అయితే దిగనిస్తలేరు మననైతే. ఇక్కడ చూడండి కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఏం టెంపుల్ ఏమో చూద్దాం ఒకసారి. మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి చూడండి. చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో మన కంచిలో ఈ టెంపుల్ కూడా ఒకటి. అన్ని చెట్లు కూడా ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు కూడా ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇక్కడ ఏంటియో మరి మనకైతే ఐడియా లేదు, కానీ అంత డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూడండి. ఆ కాలం నాటి కొన్ని రాళ్ళను అయితే అలానే భద్రపరిచారు. ప్రధానమైన గోపురం అది. ఇక్కడి నుంచే చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇక నవగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ నాగల దేవతల యొక్క, అమ్మవారి యొక్క అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ చెట్టుకు ముడిపోయేమో కడితే కోరికలు అయితే నెరవేరుతాయి చూడండి. ఇక్కడి నుంచి ఇక మనం ముందుకైతే వెళ్తున్నాం. మనకు టెంపుల్ వ్యూ మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇటు సైడ్ నుంచి ప్రధానమైన ఆలయం వచ్చేసి ఇక్కడైతే మీకు కనబడుతుంది. ఒకసారి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఈ చుట్టూ వచ్చేసి కొంత రినోవేషన్ అయితే చేసినట్టారు. ఇక ఇక్కడ నుంచి మనం ఈ మధ్యలో వచ్చేసి ఒక ఆలయం అయితే ఉంది. ఇక్కడ ఉన్న ఆ స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకొని ఆ ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే చేరుకుందాం. ఇక చిన్న చిన్న మండపాలు ఉన్నాయి చూడనీకైతే. మనం ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసాం రాజగోపురం నుంచి. ఇగో ఈ మధ్యలో వచ్చేసి కోనేరు అయితే ఉంది. ఇగో ఇక్కడ వచ్చేసి ఒక ఆలయం అయితే ఉంది చూడండి. ఇక్కడైతే ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్దాం పదండి. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న ఆలయం అయితే ఉంది. గర్భగుడి వచ్చేసి ఇటు సైడ్ స్ట్రేట్. ఇప్పుడు మనం ఏంటంటే మరొక వే నుంచి డైరెక్ట్ ఆ గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అలా వెళ్తూ ఉండే చూడండి, ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక చిన్న మండపం అయితే ఉంది. ఆ గర్భగుడి ముందు వచ్చేసి ధ్వజస్తంభము, ఆ ముందు వచ్చేసి ఒక నంది కూడా ఉండొచ్చునండి. మనం నంది దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇప్పుడే వచ్చినాం. అక్కడ కోనేరు అవన్నీ చూసుకొని ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ నుంచి మనం ఇక గర్భగుడికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాం. కచపేశ్వర్ అంటే తాబేలు అని అర్థం. ఇక్కడ శివుడు లింగ రూపంలో అయితే ఉంటాడు. శివునికి అంకితం చేయబడిన ఆలయం ఈ ఆలయం. ఇక్కడ చూడండి నందీశ్వరుడు అయితే ఎలా కనబడుతున్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ నందీశ్వరుని ప్రతిష్ఠించినప్పటికీ ఇప్పుడే నిర్మించిన ఆలయం లాగా చాలా చక్కగా అయితే మనకు కనబడుతుంది చూడండి. గర్భగుడిలోకి ఏంటంటే ఫోటోగ్రఫీ అయితే అలో లేదు. ఒకసారి బయట నుంచి అయితే మీకు క్లియర్గా ఈ ప్రధానమైన ఆలయాన్ని అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి, ప్రధానమైన గర్భగుడి వచ్చేసి మీకు కనబడుతుంది. లోపల వచ్చేసి స్వామివారు మీకు లింగ రూపంలో అయితే దర్శనమిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్రదేశం వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మీకు ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచి ఒక 500 మీటర్స్ దూరంలోనే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. ఒకసారి మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇలా మీకు ఆలయం లోపలికి రాగానే ఒకసారి చూడండి, బ్యూటిఫుల్గా వ్యూ అయితే కనబడుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఈ ఆలయం కూడా. ఈ రైట్ సైడ్లో వచ్చి ఒక మండపం ఉంటుంది. లేదా మీరు కొబ్బరికాయలు కానీ దీపాలు ఏమైనా వెలిగించాలంటే అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు దీపాలను అన్నీ వెలిగించి లోపలికి వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రధానమైన ఆలయం వచ్చేసి ఇక్కడ కనబడుతుంది చూడండి. సుమారు 100 స్తంభాలతోని ఇక్కడ ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. అంటే ఆలయం ముందు మండపాన్ని అయితే ఒకసారి చూడండి. ఎంత పురాతనమైన ఆలయం అంటే ఈ ఆలయం మామూలుగా తమిళనాడులో పళని సుబ్రహ్మణ్య స్వామి, ఇలా మొత్తం 5 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అయితే చాలా ప్రసిద్ధి చెందినాయి. ఇక్కడ కూడా మనకు ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంది. చుట్టూ ప్రదక్షిణ అయితే చేసుకొని వచ్చేసి మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఈ ఆలయం ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే కంచి కామాక్షి అమ్మవారి ఆలయం బ్యాక్ సైడే ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడికైతే మీరు డైరెక్ట్ రావచ్చు. మనం చూసిన కంచి కామాక్షి అమ్మవారి ఆలయం మన ముందున చూడండి, బ్యాక్ సైడే ఎగ్జాక్ట్లీ మనకి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి
లోపల ఉన్న స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకుందాం. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మరొక ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ బ్యాక్ నుంచి వ్యూ కూడా చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఇప్పుడు మనం వచ్చేసి ఈ టెంపుల్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 100 మీటర్స్ దూరంలోనే చౌరస్తా వస్తుంది. ఒకసారి చౌరస్తాను అయితే చూపిస్తా చూడండి. ఇగో ఈ చౌరస్తాకు లెఫ్ట్ సైడ్లోనే మీకు శ్రీ కంచి కామకోటి పీఠం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇగో ఇది రోడ్డు మెయిన్ చౌరస్తా. మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ వస్తే ఈ విధంగా అయితే కనబడుతుంది చూడండి. లోపల వచ్చేసి మనకు ఫోటోగ్రఫీ అయితే అలో లేదు. మనకు ఏదున్నా బయట నుంచే ఫొటోస్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మనం మరొక టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కాంచీపురంలో ఉన్న శ్రీ ఏకాంబనాథ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్కి అయితే చాలా ప్రతిష్టత అయితే ఉంది. ముఖ్యంగా ఒకసారి అయితే టెంపుల్ వ్యూ చూపిస్తా చూడండి. చూపించాక స్థల పురాణం అయితే చేసుకుందాం. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రధానమైన ఆలయం ఉంది. ఎందుకంటే ఈ ఆలయం వచ్చేసి కాంచీపురంలోనే అతి పురాతనమైన ఆలయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు ఆలయం యొక్క స్థల పురాణాన్ని క్లియర్గా చెప్తా, ఒకసారి విందాం పదండి. ఈ ఏకాంబనాథేశ్వర టెంపుల్ వచ్చేసి కంచి కామకోటి పీఠం నుంచి జస్ట్ ఒక 200-300 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మామూలుగా ఈ టెంపుల్స్ అన్నీ మీకు వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. అన్నీ నడుచుకుంటూ అయితే వచ్చేయచ్చు. ప్రస్తుతానికి మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఆ రాజగోపురం చూడండి మొత్తం 11 అంతస్తుల్లో ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఆ గోపురాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ వచ్చేసి స్వామివారు అయితే ఉన్నారు. మనకు ప్రధానమైన గోపురం ముందు మండపం ఉంది, ఆ మండపంలో ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక మనం ప్రధానమైన గోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఒకసారి చూడండి, ఆలయం ముందు మొత్తం పెద్ద పెద్ద మండపాలు చూడండి, 2 మండపాలు అయితే కనబడుతున్నాయి. టెంపుల్ చూడండి ఎంత సూపర్గా ఉందో, అల్టిమేట్. ముఖ్యంగా ఈ ఏకాంబనాథేశ్వర టెంపుల్కి స్పెషల్ ఏంటంటే మనకు పంచభూతాలలో వచ్చేసి పృథ్వీలింగం అయితే ఇక్కడ కొలువై ఉంది. అంటే భూమి అనే అర్థం పృథ్వీలింగం అంటే. మామూలుగా ఏకాంబనాథేశ్వర్ అంటే మాత్రం ఒక మామిడి చెట్టు కింద కొలువైన మహాశివుడిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం పార్వతీదేవి ఇక్కడ మామిడి చెట్టు కింద కూర్చొని మామూలుగా ధ్యానం అయితే చేసిందట. ఇక్కడనే స్వామివారు అయితే కొలువై ఉన్నాడు అని చెప్తారు. అందుకే ఏకాంబనాథేశ్వర టెంపుల్ అంటే మామిడి చెట్టు కింద కొలువైన స్వామివారిగా అయితే చెప్తారు. ఇప్పుడు మనం గోపురాన్ని దాటుకుంటూ ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే చేరుకుంటున్నాం. ఒకసారి చూడండి, మనం వచ్చేసి పంచభూతాలలో 3వ లింగాన్ని అయితే మనం దర్శనం చేసుకుంటున్నాం. వెళ్తూ ఉంటే చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో మీకు మరొక రాజగోపురం కూడా కనబడుతుంది చూడండి. మొత్తం 4 గోపురాలు అన్నాం కదా, 2 గోపురాలు అయితే చాలా చక్కగా అయితే కనబడుతున్నాయి. ఇలా చూస్తూ చూస్తూ మనం కొంచెం ముందుకు వచ్చేసాం అనుకో, ఆ కింది భాగాన చూడండి నిర్మాణాలు ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఇక్కడ వచ్చేసి మీకు నందీశ్వరుడు అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఎందుకో క్లోజ్ చేసి ఉంది. ఆ ముందున్న నిర్మాణ శైలి ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ మనం చూడవలసిన మరొక ప్రదేశం ఏంటంటే 1000 స్తంభాల మండపం. ఈ మండపాన్ని వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారు అయితే నిర్మించారు. ఆ నిర్మాణ శైలి మొత్తం విజయనగర చక్రవర్తుల యొక్క నిర్మాణ శైలిలో కనబడుతుంది. ఒకసారి చూడండి, వావ్ ఎంత బాగుంది చూడండి, చాలా పెద్ద మండపం. ఈ పంచభూతాలలో 3వ లింగాన్ని అయితే మనం దర్శనం చేసుకుంటున్నాం. మనం ఇదివరకే శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగాన్ని, అరుణాచలంలో ఉన్న అగ్నిలింగాన్ని కూడా దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా 2 లింగాలను అయితే మనం దర్శనం చేసుకోవాల్సి అయితే ఉంది. త్వరలో దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి నందీశ్వరం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఈ నందీశ్వరుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. మహాశివుని యొక్క గర్భగుడికి ముందు ఈ నందీశ్వరుడు అయితే ఉన్నాడు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాడు. మన బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ మీకు కనబడుతుంది క్లియర్గా. కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది. కోనేరుని చూపిస్తా చూడండి ఒకసారి. ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంది. ఇక్కడ మామిడి చెట్టు కింద మనం పార్వతీదేవి ధ్యానం చేసిందని చెప్పుకున్నాం కదా. ఆ మామిడి చెట్టు వచ్చేసి ఆల్మోస్ట్ 3500 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడనే ఉండేదట. అక్కడ 4 కొమ్మలు ఉంటే 4 రుచులతోని మామిడికాయలు అయితే కాసేటియట. అయితే ప్రస్తుతానికి ఆ చెట్టు అయితే కూలిపోయింది. కానీ ఆ చెట్టు ప్లేస్లో మరొక చెట్టునైతే ఇప్పుడైతే పెట్టడం జరిగింది. ఆ చెట్టులో ఉన్న కాండాన్ని మాత్రం ఇప్పటికీ గర్భగుడిలో అయితే అలానే భద్రపరిచి ఉంచారు. ఒకసారి చూడండి, 1000 స్తంభాల మండపం ఎంత చక్కగా కనబడుతుందో. మొత్తం ఈ ఆలయ ప్రాంగణంలో మనకు 108 శివలింగాలను అయితే ప్రతిష్ఠించారట. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచిగా మనం ముందుకైతే వెళ్తున్నాం. ముందుకు వెళ్ళగానే మనకు ఆ దూరంలో కనబడుతుందా, అక్కడ లోపల వచ్చేసి మనకు స్వామివారు అయితే దర్శనమిస్తారు. ఏకాంబనాథేశ్వరు అంటే శివుడు అయితే మనకు దర్శనమిస్తాడు. లోపలికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాం. మనకు వచ్చేసి ఇక్కడి వరకే ఫోటోగ్రఫీ అయితే అలోలో ఉంది. లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలో లేదు. ఒకసారి దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను.
ఎంత వీలైతే అంతవరకు. ఇంకా ప్రధానమైన ఆలయం వచ్చేసి ఆ లోపల కనబడుతుంది చూడండి. ఇంతవరకు వచ్చేసి ఫోటోగ్రఫీ అలో ఉంది, లోపలికైతే లేదు. ఇక నేను స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను. ఒకసారి పక్కనే ఉన్న మీ కోనేరును కూడా చూడండి. కోనేరు చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. ఆ కాలంలో నిర్మించిన కోనేరులు మొత్తం చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ నీరు కూడా వీళ్ళు నింపినవి అయితే ఏం కాదు, స్వచ్ఛంగా ఇక్కడికి నీరు వచ్చి అయితే చేరుతుంది. ప్రధానమైన రాజగోపురం ఇక్కడి నుంచి చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. అంత రినోవేషన్లో అయితే ఉంది. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక ఎగ్జాక్ట్లీ ఈ టెంపుల్ నుంచి 500 మీటర్స్ దూరంలోనే మీకు వెళ్ళిరనుకో మరొక టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి టెంపుల్ ముందున్న మనం చౌరస్తాకి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి రైట్ తిరిగినాం అనుకో ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాండవదూత పెరుమాళ్ టెంపుల్ అయితే కనబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కాంచీపురంలో ఉన్న అరుల్ముగు పాండవదూత పెరుమాళ్ టెంపుల్కి అయితే వచ్చాము. ప్రస్తుతానికి మనం ఈ టెంపుల్ లోపలనే ఉన్నాం. మనకు రాజగోపురం వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది. ఒకసారి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి మనం రిమైనింగ్ విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి చూడండి, దగ్గరికి వెళ్తూ ఉంటే మీకు ఆలయం యొక్క గోపురం ఎలా కనబడుతుందో చాలా చక్కగా ఉంది చూడండి. చూడండి తమిళనాడులో ఉన్న టెంపుల్ మొత్తం చాలా బాగుంటాయి అసలు. ఎందుకంటే మన హిందువులకు ఎక్కువ దేవాలయాలు ఉన్నాయంటే తమిళనాడులోనే. ఇప్పుడు మనం వచ్చేసి ప్రధానమైన రాజగోపురంలో నుంచి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇలా లోపలికి రాగానే ఒకసారి చూడండి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానమైన ఆలయం ముందున్న ధ్వజస్తంభం కూడా కనబడుతుంది చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మరొక ఆలయం అయితే ఉంది. ఈ రైట్ సైడ్ వచ్చేసి కోనేరు ఉన్నట్టు చూడండి. ఇక్కడైతే భక్తులు అయితే దర్శనం చేసుకుంటారు. ఒకసారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మనం ఈ గర్భగుడి దగ్గరికి అయితే చేరుకుందాం. వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ కూడా మరొక ఆలయం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ ఉన్న స్వామివారిని కూడా దర్శనం అయితే చేసుకుందాం. గర్భగుడి పైన చూడండి గోపురం ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడి నుంచి చూడండి రాజగోపురం ఎంత చక్కగా కనబడుతుంది. మొత్తం 3 అంతస్తులో ఈ రాజగోపురాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి ఈ కోనేరుని కూడా చూద్దాం పదండి. కోనేరులో నీరైతున్నాయి. మనం చూసిన అంత పెద్ద టెంపుల్లలో ఈ టెంపుల్ కొంచెం చిన్నగా అయితే ఉంది. ఇక్కడ చూడండి దేవతామూర్తి విగ్రహం ఎంత చక్కగా కనబడుతుందో. ఇక ఇక్కడ మీరు దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరంలో మీకు కైలాసనాథ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఆటో మాట్లాడుకోనండి, లేకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, ఎండలు బాగుంటాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కాంచీపురంలోని అతి పురాతనమైన కైలాసనాథ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ప్రస్తుతానికి మనం ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాము. ఈ ఆలయం ఏంటంటే మన కాంచీపురంలోనే అతి పురాతనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి ఈ ఆలయం యొక్క విశేషాలను అయితే క్లియర్గా చెప్తాను. ఒకసారి మనం ఆలయం లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడే మనం ఎంట్రీ దగ్గర నుంచి లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి టికెట్ ప్రైజెస్ అయితే ఏం లేవు, అంతటా ఫ్రీగానే ఉంది. ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇక్కడ ఉన్నది. కావాలనుకుంటే హిస్టరీ చదవండి. ఆ దూరంలో ఉన్న ఒకసారి నందీశ్వరం దగ్గరికి అయితే మనం వెళ్దాం. ఇక్కడైతే ఒక నందీశ్వరుడు అయితే కనబడుతుంది చూడండి. ఆల్మోస్ట్ మొత్తం ధ్వంసం అయిపోయినట్టయితే కనబడుతుంది చూడండి. చుట్టూ చిన్న చిన్న మండపాలు ఉన్నాయి, మధ్యలో నందీశ్వరుడు ఉన్నాడు. ఈ ముందు వచ్చేసి కోనేరు ఉన్నట్టు చూడండి. కోనేరు చూపిస్తా ఒకసారి. మా ఎంత ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇవి. తమిళనాడు అంటేనే మనకు టెంపుల్ అన్నిటికీ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. నీళ్ళు ఇంకా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళినాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఆ ఆర్కిటెక్చరే తెలుస్తుంది మీకు చూస్తే ఎంత ఓల్డ్ టెంపులో. మనకు కంచిలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి మనం అయితే చెప్పుకోవచ్చు. చాలా విశాలంగా ఉంది ప్రాంతం. సిటీలో ఏంటంటే కొంచెం సౌండ్స్ అవి ఉంటాయి కదా, ఇక్కడ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అయితే. మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి. అయితే మెయిన్ టెంపుల్ వచ్చేసి మిడిల్లో ఉంది. చుట్టూ వచ్చేసి ఆల్మోస్ట్ 100కు పైగా మనకు ఆలయాలు అయితే ఉన్నాయి. వాటిలో శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు. మొదటి గేట్ నుంచి లోపలికి రాగానే ఒక ఆలయం అయితే ఉంటుంది చూడండి. వావ్, ఎంత అద్భుతంగా నిర్మించారో చూడండి. చుట్టూ ఉన్న దేవతామూర్తులు చూడండి ఒకసారి. అటువంటి నిర్మాణాలు మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఒక సున్నపు రాతితో నిర్మించినట్టు అనిపిస్తున్నాయి చూడండి. తెల్లగా ఉన్నాయి మామూలుగా. బాబా, నిర్మాణాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇటువంటి నిర్మాణాలు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ప్రధానమైన ఆలయం ఇక్కడ కనబడుతుంది చూడండి ఒకసారి.
ఆ చుట్టూ కూడా చూడండి, ఈ గోడ కూడా మీకు ఎలా కనబడుతుందో ప్రధానమైన ఆలయం చుట్టూ ఉంది. ఒకసారి చూడండి మొత్తం ప్రాంతాన్ని అయితే మీకు ఎలా కనబడుతుందో. ఈ ఆలయం కూడా అంతే, ఆల్మోస్ట్ 5-6 ఆ శతాబ్దాల మధ్యలో అయితే నిర్మించారట. ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, సింహాలు చూడండి, సింహ అవతారాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఈ ఆర్కిటెక్చరే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఒకసారి చూడండి, ఎంత చూసినా తనివి తీరని విధంగా ఈ ఆలయ నిర్మాణం కనబడుతుంది చూడండి. అసలు వావ్, లోపల చూడండి నిర్మాణం చూడండి ఎలా ఉందో. దేవతామూర్తుల విగ్రహాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే చూడండి, అబ్బాబ్బా ఆ నిర్మాణాలు మొత్తం ఇటు సైడ్ కూడా చూడండి ఒకసారి, మొత్తం అలానే కనబడుతున్నాయి చూడండి. అసలు వెళ్తూనే ఉన్నాం చూసుకుంటూ. వాళ్ళు ఇవన్నీ నిర్మించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో కదా. మనము అప్పుడు నిర్మించిన ఇప్పటికీ చూడగలుగుతున్నాం. ఆల్మోస్ట్ ఇది నిర్మించి మనకు 1500 సంవత్సరాలు ఇలా అవుతుంది, అయినా మనం ఇప్పటికీ చూడగలుగుతున్నాం చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి ఆలయాన్ని నిర్మాణాన్ని అయితే చూపిస్తుంది చూడండి. వావ్, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. వాటిపైన కూడా అనేకమైన నిర్మాణాలు అయితే కనబడుతున్నాయి చూడండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన అద్భుతమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ విష్ణుమూర్తి అయితే మనకు దర్శనమిస్తుంది చూడండి. మరొక పక్కన వచ్చేసి మరొక స్వామివారి విగ్రహం కనబడుతుంది చూడండి. అంటే మొత్తం చెక్కి నిర్మించారు ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే కనబడుతుంది, చాలా బాగుంది చూడండి. ఒకసారి మరొక పక్క నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం చూడండి. ఇక చుట్టూ అలానే ఉన్నాయి నిర్మాణాలు మొత్తం. ఎంత చూసినా తనివి తీరని విధంగా ఈ ఆలయ నిర్మాణం అయితే కనబడుతుంది. ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడండి, క్లియర్ కనబడుతున్నాయి చూడండి. ఎంత అద్భుతంగా చెక్కి నిర్మించారో చూడండి. శిల్పుల యొక్క గొప్ప నైపుణ్యాన్ని ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ని మనం చూడొచ్చు. ఈ విధంగా మీరైతే ఆలయాన్ని దర్శనం అయితే చేసుకోండి. కైలాసనాథ టెంపుల్ అయితే మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఏంటంటే డైరెక్ట్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసేయండి. అక్కడి నుంచి బస్ స్టాప్ ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేనేంటంటే ఇక చాలా అలసిపోయినా, ఇప్పుడు రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి రిమైనింగ్ ఆలయాలను అయితే చూద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే కాంచీపురంలో ఉన్నాను కదా. అయితే కాంచీపురంలో రూమ్స్ మీరు ఆన్లైన్లో ఎత్తుకుతే మాత్రం హోటల్స్ అవి ఉన్నాయి, చాలా దూరం ఉన్నాయి. యాక్చువల్గా మీరు టెంపుల్ దగ్గరికి వచ్చారనుకో, టెంపుల్ పక్కనే మీకైతే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ రూమ్ అయితే నేను ఉన్న రూమ్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఉలగానంద టెంపుల్ నుంచి పక్కనే ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. అసలు ఈ టెంపుల్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకైతే ఇస్తాను, ఒకసారి చూడండి. వచ్చినప్పుడు ఈ వీడియో మీకైతే ఉపయోగపడవచ్చు. ఒకసారి రూమ్ అయితే చూద్దాం పదండి. ఇప్పుడు నేనున్న రూమ్ అయితే చూపిస్తాను, ఎందుకంటే నియర్ బై వచ్చేసి ఈ ఒక్క రూమే బాగుంది. నేనైతే చాలా సెర్చ్ చేశాను. ఇది ఏంటంటే కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి వెళ్తూ ఉంటే ఉలగనందర్ పెరువాళ్ టెంపుల్కు పక్కనే ఉంటుంది. ఇలా రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే బస్ స్టాప్ వచ్చేస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్ అయితే మనం చెప్పిన టెంపుల్ అయితే ఉంది. కేకేఆర్ రూమ్స్ అని అయితే ఉంటుంది. నాకు వచ్చేసి 3rd ఫ్లోర్లో రూమ్ అయితే ఇచ్చారు. ఒకసారి పైకి వెళ్ళి మీకు ఆ రూమ్ని కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక మెట్లు వచ్చేసి కొంచెం ఇరుకిరుగ్గానే ఉన్నాయి, మనం ఒక నైట్ స్టే చేయడానికే కదా. కానీ రూమ్ వచ్చేసి చాలా నీట్గానే ఉంది. ఇగో తాళం అయితే ఇచ్చేసారు. ఒకసారి లోపలికి అయితే మనం వెళ్దాం. వెళ్ళాక మీకు క్లియర్గా ఆ రూమ్ ఎలా ఉందో అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. డోర్ వెళ్తలేదు, చాలా స్ట్రాంగ్ ఉంది, కొత్త కట్టిరు ఇదంతా. ఇగో రూమ్ వచ్చేసి ఇది రూమ్ వ్యూ, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా నీట్గా కూడా ఉంది రూమ్ అయితే. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ప్లగ్గులు ఇచ్చారు చూడండి. ఇక్కడ ప్లగ్స్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్కు. ఇదంతా రూమ్ ఏరియా. ఇక రైట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్ ఇచ్చారు. ఇక ఇక్కడ అద్దం ఉంది చూడండి, నీట్గా ఉంది. ఇక ఇక్కడ ఫ్యాన్ స్విచ్, లైట్ స్విచ్ ఉన్నాయి. చిన్న వాష్ బేసిన్ ఉంది ఇక్కడ అయితే. ఇక వాష్రూమ్ ఇది, వాష్రూమ్ కూడా చాలా నీట్గానే ఉంది. ఈ రూమ్ వచ్చేసి నాకు 800 రూపీస్ అయితే పడ్డది. అయితే మీరు ఏ టైంకి వచ్చినా వాడు 1కి కాల్ చేస్తారా ఇలా అంటాడు. మీరు వచ్చేసి 4 వరకు ఉంటామని చెప్పండి. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రిమైనింగ్ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాను.
మీరు ఎగ్జాక్ట్లీ చౌరస్తా నుంచి రైట్ అంటే పక్కనే మనం ఉన్న రూమ్ పక్కనే చిత్రగుప్త స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ మొత్తం ఆఫ్టర్నూన్ 4 తర్వాత అయితే దర్శనం చేసుకుంటాం. మార్నింగ్ టైం అవన్నీ టెంపుల్ చూడడానికే టైం అయితే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కాంచీపురంలో ఉన్న వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ప్రస్తుతానికి మనం టెంపుల్ దగ్గరనే ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక రిమైనింగ్ టెంపుల్ని మొత్తం ఒకసారి అయితే చూద్దాం. వెళ్దాం పదండి లోపలికి అయితే. ఈ వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు మనం చూసిన చిత్రగుప్త టెంపుల్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. మనం ఇలా రాగానే స్టార్టింగ్లోనే మీకు కోనేరు అయితే కనబడుతుంది చూడండి. వావ్, చాలా బాగుంది కదా. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోనేరు ఇప్పటికీ చాలా చక్కగా అయితే కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఒకవేళ ఈ ఆలయాన్ని మీరు దర్శనం చేసుకోవాలంటే మాత్రం మామూలుగా 12 క్లోజ్ అయిపోతుంది, 4కు ఓపెన్ అవుతుంది. కానీ లోపల ఎలా ఉందో చూద్దాం అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. డోర్ అయితే క్లోజ్ ఉండదు. ఆఫ్టర్ 12 తర్వాత కూడా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఆలయం సంబంధించిన హిస్టరీ మొత్తం ఉంది, ఒకసారి చూడండి. కావాలనుకుంటే చదువుకోండి. ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు పల్లవరాజులు నిర్మించినయే. ఇప్పుడు మనం ప్రధానమైన ఆ గోపురం దగ్గర డోర్ తీసుకొని ముందుకైతే వచ్చేసాం చూడండి. ఇక ముందుకు రాగానే ప్రధానమైన గర్భగుడి ముందు వచ్చేసి ధ్వజస్తంభం అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి కోనేరు అయితే కనబడుతుంది. ఇప్పుడు మనం చూసినాం చూడ ఆ కోనేరే. ఇక్కడ వచ్చేసి చెట్టు ఉంది చూడండి. చెట్టు దగ్గర అన్ని నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఒకసారి చూపిస్తా. ఇదంతా ఆలయం యొక్క గర్భగుడి భాగం. ఆ బ్యాక్ సైడు మొత్తం రాతితో నిర్మించిన ఆలయాలు. ప్రధానమైన గర్భగుడి వచ్చేసి ఇక్కడన్నది. ఇగో ఇక్కడ చూడండి. చెట్టు కింద వచ్చేసి నాగదేవతల యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. రాగి చెట్టు అనుకుంటా, రాగి చెట్లానే ఉంది చెట్టు అయితే. ఇక్కడ ఉన్న స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇంతటితో ఈ టెంపుల్ యొక్క టూర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏంటంటే మరొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ప్రస్తుతానికి మనం కాంచీపురం బస్ స్టాప్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చేసినాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో మీకు వచ్చేసి వరదరాజ పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది. సపరేట్ ఆటో తీసుకొని అయితే వెళ్ళకండి, 200 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి మనకు షేర్డ్ ఆటోలు చాలా ఉంటాయి. జస్ట్ 20 రూపీస్లో అయితే అయిపోతుంది. మధ్యలో మీకు వచ్చేసి వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్ళండి, లేదా వచ్చేటప్పుడైనా ఈ టెంపుల్ని అయితే మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక లాస్ట్కు శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కంచిలోనే మనకు అతి పురాతనమైన ఆలయాలలో ఒకటైన శ్రీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నాక ఎక్కువ మంది భక్తులు వచ్చేది ఇక్కడికే. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి బంగారు బల్లి, వెండి బల్లి అయితే ఉంటుంది. వాటిని మనం ముట్టుకుంటే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయట. ఒకసారి లోపలికి వెళ్ళి ఆలయాన్ని అయితే చూద్దాం పదండి. ఇప్పుడు మనం కంచిలోనే అతి పురాతనమైన ప్రాచీనమైన ఆలయాలలో ఒకటైన మీకు కొడకంచి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎందుకంటే మీకు కంచిలో కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మనం దర్శనం చేసుకునే ఆలయం వచ్చేసి ఈ ఆలయమే. వావ్, ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఆ గోపురం చూడండి, అసలు అల్టిమేట్గా ఉంది టెంపుల్ అయితే. గోపురం దగ్గరికి అయితే చేరుకున్నాం చూడండి, ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. వావ్, ఆకాశాన్ని తాకినట్టునే చూడండి ఆ గోపురం అయితే. ఆ గోపురాల పైన ఆ సైడ్లో కూడా చూడండి ఆ నిర్మాణాలు ఎలా కనబడుతున్నాయో. ఆ దేవతామూర్తుల విగ్రహాలు అవన్నీ ఎంత చక్కగా కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ నుంచి చూస్తే చూడండి లోపల ఉన్న మనకు గర్భగుడి కూడా కనబడుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఆ డోర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఒకసారి. ఈ ఆలయంకి అయితే ఇంకా చరిత్ర అయితే ఉంది. స్టార్టింగ్లో మీకు 6-7 శతాబ్ద కాలంలో పల్లవరాజులు నిర్మించారు. తర్వాత మాకు చాళుక్య రాజులు నిర్మించారు. తర్వాత విజయనగర రాజులు, చాలామంది రాజులు అయితే ఈ ఆలయ నిర్మాణంలో అయితే తోడ్పడడం జరిగింది. మనం అలా ముందుకు రాగానే ఒకసారి చూడండి ప్రధానమైన గర్భగుడి అక్కడన్నది. ఇక లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు పెద్ద మండపం అయితే కనబడుతుంది చూడండి. వాటర్ అవి ఫెసిలిటీస్ మొత్తం రైట్ సైడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆలయంలో స్పెషల్ మనకేంటంటే ఈ చోళరాజులు, పల్లవరాజులు, విజయనగర రాజులు పరిపాలిస్తున్న రోజులు ఈ ఆలయం మాత్రం చాలా వెలుగొందింది. తర్వాత ఏంటంటే ముస్లిం రాజుల పరిపాలనకు వచ్చినప్పుడు ఈ ఆలయంలో ఉన్న సంపదను మొత్తం వాళ్ళైతే దొంగిలించారు. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ని ఉన్న విగ్రహాన్ని స్వామివారిని కూడా ఎత్తుకెళ్తారన్న భయంతో ఒక వెండి దాంట్లో పెట్టేసి ఇక్కడ ఉన్న కోనేరులో అయితే
ఆ స్వామివారిని అయితే దాచిపెట్టడం అయితే జరిగింది. అయితే అలా దాచిపెట్టారు కానీ తర్వాత స్వామివారి విగ్రహం అయితే దొరకలేదు. దొరకకపోవడంతో ఇక్కడ మరొక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు భక్తులు. అప్పటి నుంచి ఇక్కడనే పూజలు అయితే అందుకుంటుండ్రు స్వామివారు. అయితే రీసెంట్గా మనకు 2019 ఆ టైంలో వచ్చేసి ఇక్కడ ఉన్న కోనేరులో నీరు మొత్తం ఎండిపోయినప్పుడు ఆ విగ్రహం అయితే బయటపడ్డది. అప్పుడు ఏంటంటే అప్పుడు ఎలా ఉందో విగ్రహం ఇప్పటికి కూడా అలానే ఉందట. అంటే చెక్కు చెదరకుండా ఆ విగ్రహ నిర్మాణం మాత్రం అలానే ఉందట. అందుకే 40 సంవత్సరాలకు ఒకసారి ఆ విగ్రహాన్ని తీసి 48 రోజులు పూజించి మళ్ళీ వచ్చేసి ఆ కోనేరులోనే ఉంచడం అయితే జరుగుతుంది స్వామివారిని అయితే. ఇక్కడ చూడండి ఒక మండపం అయితే మీకు కనబడుతుంది, ఎంత చక్కగా ఉందో చూడండి. ఈ మండపాన్ని కూడా మనకు విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారే నిర్మించడం అయితే జరిగింది. చాలా చక్కగా ఉంది చూడండి ఈ మండపం. ఈ ఆలయాన్ని ముఖ్యంగా పునరుద్ధరించింది మాత్రం చోళరాజులే. మనకు 1000 శతాబ్దం ఆ టైంలో అయితే నిర్మించారు. తర్వాత 14వ శతాబ్దంలో చుట్టూ గోడలని మళ్ళా 2 గోపురాలను మాత్రం చోళరాజులు అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వరదరాజస్వామిని ఉంచిన కోనేరు వచ్చేసి ఈ కోనేరే. ఈ కోనేరులోనే స్వామివారిని అయితే ఉంచడం జరిగింది. ఆ స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలంటే 40 సంవత్సరాలు అయితే ఆగాలి. 40 సంవత్సరాలకు ఒకసారి అయితే 48 రోజులు మనకైతే దర్శనమిస్తారు. ఒకసారి ఇక్కడ నుంచి కోనేరు వ్యూ చూడండి, ఎంత చక్కగా కనబడుతుంది చూడండి. ఎంత పెద్ద కోనేరో చూడండి ఒకసారి. నీరు మాత్రం ఇందులో నింపినవి కాదు, వాటంతలు అవే నీరైతే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉన్న స్వామివారిని కూడా తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక గర్భగుడి లోపలికి అయితే వెళ్దాం. గర్భగుడి లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలో లేదు. మీకు వీలైనంత వరకు అయితే లోపలైతే చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచిగా లోపలికి అయితే వెళ్దాం పదండి. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ స్వామివారు అయితే మనకు దర్శనమిస్తారు. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి, ఆలయ గోపురాలు గోడలు ఎంత చక్కగా కనబడుతున్నాయో. ఇక్కడ స్వామివారు దర్శనమిస్తారు. ఇక ఇక్కడి నుంచి అలానే కొంచెం ముందుకు వెళ్ళామనుకో మనకు స్వామివారు కొలువైన క్షేత్రం అయితే ఉంటుంది. అక్కడ ఫోటోగ్రఫీ అలో లేదు. అక్కడి నుంచి సైడ్కి వచ్చామనుకో బంగారు బల్లి, వెండి బల్లి ఉన్న ప్రదేశం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి బయటకైతే వచ్చేసేయండి. ఈ విధంగా మీరు ఈ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ని అయితే కంప్లీట్ చేసుకోండి. కాంచీపురంలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను అయితే ఆల్మోస్ట్ మీకైతే చూపించాను. చూసి టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.